అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H-1B వీసాలు రుసుమును ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 పెంచడం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ట్రంప్ నిర్ణయం ఎంతో మంది ఉద్యోగార్థులపై ప్రభావం పడనుందని నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు తక్షణం యుఎస్కు వచ్చేయాలంటూ అక్కడి టెక్ కంపెనీలు తమ ఉద్యోగులకు ఈమెయిల్లు పంపుతున్నారు. ఈ గందరగోళం నేపథ్యంలో ట్రంప్ తీసుకున్న నిబంధనలపై వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ టీవిట్ ఎక్స్ వేదికగా స్పందించారు. H-1B వీసాపై విధించిన $1,00,000 రుసుము వార్షిక ఫీజు కాదని ఆమె స్పష్టం చేశారు. దరఖాస్తు చేసుకునే సమయంలో కట్టాల్సిన వన్ టైం ఫీజు మాత్రమేనని తెలిపారు. ఇప్పటికే ఈ వీసా కలిగి ఉండి అమెరికా బయట ఉన్నవారు భయపడాల్సిన అవసరం లేదని, వారిపై ఈ $1,00,000 రుసుము విధించబోమని తేల్చి చెప్పారు. వారంతా ఎప్పటిలాగే అమెరికా నుంచి బయటకు వెళ్లి తిరిగి రావచ్చని, కొత్త నిబంధన వారికి వర్తించదని వివరించారు. ఈ వన్ టైం $1,00,000 రుసుము ఇకపై కొత్తగా H-1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే అమలు చేస్తామని, ప్రస్తుత వీసాదారులకు రెన్యువల్ వర్తించదని తెలిపారు. అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి ఇచ్చే H-1B వీసా రుసుమును ఆ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ $1,00,000 పెంచడం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిందని చెప్పాలి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ శిరీష్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అదేవిధంగా వాణిజ్య శాఖ మంత్రి లుట్నిక్ హోవార్డ్ లుట్నిక్ వీళ్ళిద్దరు కూడా H-1B వీసా పైన చేసిన ప్రకటన ఏదైతే ఉందో అది తీవ్ర గందరగోళాన్ని కూడా సృష్టించింది. సో దీని తర్వాత అది పెద్ద ఎత్తున గందరగోళం సృష్టించడంతో శ్వేత సౌధం మళ్ళీ దీనిపైన పలు అంశాలపై స్పష్టత ఇచ్చి గందరగోళానికి ముగింపు పలికే ప్రయత్నం అనేది కూడా చేసింది. సో $1,00,000 అనేది వన్ టైం ఫీజే కానీ రెన్యువల్ ఫీజు అనేది కూడా కాదు. ఇప్పటికీ ఎవరైతే H-1B వీసాలు పొందినారో వాళ్ళు $1,00,000 చెల్లించాల్సిన అవసరం లేదు. కొత్తగా అమెరికాలోకి ఉద్యోగాల నిమిత్తం వచ్చే వాళ్ళు మాత్రమే ఈ $1,00,000 అనేది కూడా చెల్లించాలని చెప్పేసి కూడా స్పష్టత అనేది కూడా ఇవ్వడానికి కూడా జరిగింది. ఎందుకంటే అమెరికా కాలమానం ప్రకారం 21వ తేదీ మొదలయ్యాక అర్ధరాత్రి 12:01 నుంచి ఈ నిబంధన అనేది కూడా అమల్లోకి వస్తుంది. మన కాలమానం ప్రకారం ఈ రోజు ఉదయం 9:31 ఇది అమల్లోకి రావడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో చాలా మంది కూడా వివిధ ప్రాంతాలకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ H-1B వీసా పైన స్వదేశానికి కానీ ఇతర ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళందరూ కూడా వెంటనే వచ్చేయాలని చెప్పేసి అక్కడ టెక్ సంస్థలు ఆదేశించడంతో ఫ్లైట్లని కూడా నిండిపోయాయి. గందరగోళమైన పరిస్థితి అనేది కూడా వచ్చింది. సో ఈ నేపథ్యంలో శ్వేత సౌధం క్లారిటీ అనేది కూడా ఇవ్వడంతో మళ్ళీ వాళ్ళు వెనక్కి తగ్గడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా ఈ నిబంధన అనేది సెప్టెంబర్ 21 కంటే ముందే దాఖలు చేసిన H-1B వీసాలు ఏవైతే ఉన్నాయో ఆ పిటిషన్లకు వర్తించదు అని చెప్పేసి అమెరికా సిటిజన్షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ వెల్లడించడం కూడా జరిగింది. H-1B వీసా కేటాయించాలని చెప్పేసి కంపెనీలు అధికారికంగా చేసుకుని దరఖాస్తును పిటిషన్ గా వ్యవహరిస్తారని చెప్పేసి పేర్కొనడం కూడా జరిగింది. ఇప్పటికే ఏ పిటిషన్ అయితే ఆమోదం పొందాయో అవి మాత్రం దీని పరిధిలోకి రావు అని చెప్పేసి కూడా స్పష్టత అనేది కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పటికే H-1B వీసా చెల్లుబాటులో ఉన్న వాళ్ళు అమెరికాకు రాకపోకలన్నిటి కూడా సాగించవచ్చు అని చెప్పేసి కూడా పేర్కొనడం కూడా జరిగింది. దీనికి సంబంధించిన డైరెక్టర్ జోసెఫ్ బెడ్లో ఒక మెమోలో ఈ విషయాన్ని కూడా వెల్లడించడం కూడా జరిగింది. సో ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు తగు నిర్ణయాలంటి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా సూచించడం జరిగింది. ప్రస్తుతం వీసాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రయాణ హక్కుల పైన కొత్త నిబంధన అనేది కూడా ప్రభావం చూపదు అని చెప్పేసి కూడా స్పష్టం చేయడం కూడా జరిగింది. సో మొత్తం మీద కూడా అమెరికా ప్రభుత్వం H-1B వీసా ఫీజును భారీగా పెంచడంతో ఈ ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా నెలకొన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇటు కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించడానికి కూడా జరిగింది. భారత దౌత్య కార్యాలయం ప్రత్యేక హెల్ప్ లైన్ అనేది కూడా జరిగింది. ఈ హెల్ప్ లైన్ నెంబర్ కు ఫోన్ చేయడం కానీ వాట్సాప్ ద్వారా కానీ సంప్రదించవచ్చు అని చెప్పేసి కూడా సూచించడం కూడా జరిగింది. సో భారతీయులకు మాత్రమే అత్యవసర సహాయం పొందడానికి అవకాశం ఉంటుందని చెప్తూనే H-1B వీసాలో దాదాపు 72% వరకు
భారతీయులకు ఇవ్వడంతో సమస్య అనేది కూడా ఏర్పడింది. సో మొత్తం మీద కూడా ఒక క్లారిటీ అనేది కూడా ఇవ్వడంతో గందరగోళానికి ముగింపు అనేది కూడా పలికింది. ఇక కొత్తగా H1B వీసాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో ఏం చేస్తారనే దానిపైన కూడా స్పష్టత అనేది కూడా రావాల్సింది. ట్రంప్ ఈ నిర్ణయాన్ని మళ్ళీ వెనక్కి తీసుకుంటారా, లేకపోతే దీన్ని కోర్టులో సవాల్ చేస్తే కోర్టులు దీన్ని స్టక్అప్ చేస్తాయనేది కూడా చూడాలి. ట్రంప్ నిర్ణయం అనేది అమెరికాలో ఉన్న టెక్ కంపెనీలకు పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే అమెరికాలో చౌక ధరల గనక అంటే తక్కువ ఉద్యోగాల గనక నిపుణులు గనక దొరికినట్లయితే విదేశాల నుంచి కూడా వాళ్ళను తీసుకురావాల్సిన అవసరం అనేది కూడా ఉండదు. సో ఒక్కసారిగా అమెరికాలో నిపుణుల కొరత అనేది కూడా ఏర్పడితే ఈ $1,00,000 అన్నిటి కూడా చెల్లించి బయట నుంచి టెక్నికల్ నిపుణులను తీసుకురావడం అనేది కూడా కంపెనీలకు పెద్ద సమస్య. సో మొత్తం మీద కూడా ఈ టెక్ కంపెనీలన్నీ కూడా ఇతర దేశాల్లో కార్యాలయాన్ని నుంచి కార్యకలాపాలను సేవల్ని కూడా కొనసాగించే అవకాశం కూడా ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ శిరీష్.